హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉండారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే సండే స్పెషల్ లంచ్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. సో చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ, అలాగే రైతా, చికెన్ ఫ్రై అయితే చేశాను. చికెన్ ఫ్రై ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశానండి, సింపుల్గా ఎలా చేసుకోవాలనేది. ఇప్పుడైతే బిర్యానీ అయితే ముందుగా బిర్యానీ పీసెస్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అందులో వేసేసుకొని కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, అందులోకి గరం మసాలా పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఎలా చేయాలనేది కూడా నేను వీడియో చేసి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూడండి. ఇప్పుడు అందులోకి ధనియాల పౌడరు, అలాగే కారపొడి అన్నీ వేసేసుకొని ఒక హాఫ్ నిమ్మచెక్క అయితే పిండేసుకోవాలన్నమాట. ఇందులోకి కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి బాగా మసాలాలన్నీ పట్టేలాగా. ఇందులోకి శనగ తరుక్కున్న కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసుకున్నాను. లాస్ట్లో అయితే కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలన్నీ బాగా మసాజ్ చేసినట్టు చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా అయితే నేను నీళ్ళు అయితే వేడి నీళ్ళు పెట్టేసుకుంటున్నాను ఎసరు కోసం అయితే. ఇందులోకి నేను బిర్యానీ సామాగ్రి, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా అందులో వేసుకొని బాగా ఒక 70% వరకు ఉడికించుకున్నానండి. ఇప్పుడైతే ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే ఒక బౌల్లో వేసుకొని అందులోకి సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని అందులోకి అయితే ఈ రైస్ని అయితే పైన వేసేసుకున్నాను. చూసారు కదా, వాటర్ అంతా బాగా వంపేసుకొని మొత్తం అందులో వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని పైన అయితే కొత్తిమీర, పుదీనా అలా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకున్నాను. ఫుడ్ కలర్ అన్నీ ఏమి యాడ్ చేయలేదండి. ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా కుక్ అయిందనమాట. చూసారు కదా, ఇది చికెన్ ఫ్రై అనమాట. చికెన్ ఫ్రై కూడా మంచి టేస్ట్ వచ్చిందండి, డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేయండి చికెన్ ఫ్రై ఎలా చేయాలనేది. నేను ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. చాలా బాగా కుక్ అయిందండి. లోపలంతా కూడా మసాలాలన్నీ కూడా బాగా పట్టాయి. చూసారు కదా, పీసెస్ కూడా మంచిగా కలర్ వచ్చింది. ఇందులో కాంబినేషన్ అయితే ఇంకా రైతా చేసేసుకున్నాను. రైతా అయితే ఇంకా అందరికీ తెలిసిందే కదండి. ఇందులోకి క్యారెట్, అరకీరకాయ, ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాను. చూసారు కదా, మంచి కాంబినేషన్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.